ఊరు మీది? అయితే ఇప్పుడు మీరు నాకంటే ముందు చాలా మందిని అడిగారు లిఫ్ట్, ఇచ్చారు ఎవరైనా? ఎందుకంటే మీరు చదువుకుంటున్న విద్యార్థులు కాబట్టి, మీరే రేపటి పౌరులు కాబట్టి మీరు కొద్దిగా ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్స్ మనం కార్లలో బైకులో వెళ్తుంటాం, లిఫ్ట్ ఇచ్చినంత మాత్రాన మనకేం నష్టమేం రాదు. చదువుకునే విద్యార్థులు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీళ్ళని ఒక 10 నిమిషాలు పావుగంట నుంచి చూస్తున్నా పాపం అక్కడే ఆపుతూ కూర్చున్నారు, ఎవరు లిఫ్ట్ ఇవ్వట్లేదు. కాబట్టి నా కారులో కూర్చోబెట్టి వాళ్ళని వేరే రూట్ వెళ్ళేది ఉన్నా కూడా బస్ స్టాండ్ కాడ దింపాలని వెళ్ళడం జరుగుతుంది. అట్లే ప్రతి ఒక్కరు కూడా దయచేసి స్కూల్ విద్యార్థులు కానీ ఎవరైనా ఆపదలో ఎమర్జెన్సీగా వెళ్ళాల్సిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి లిఫ్ట్ ఇవ్వండి దయచేసి. ఎవరు కూడా అట్లా వదిలేసి వెళ్ళకూడదు. పిల్లల్ని నేను చూశాను, నాకు బాధ అనిపించింది, ఎమ్మడే కారు ఆపి ఎక్కించుకుని వెళ్ళడం జరుగుతుంది. మరి వాళ్ళు కూడా చదువుకోవాలి, మంచి స్థాయిలో ఎదగాలని కోరుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మానవత్వంగా ఎవరైనా లిఫ్ట్ ఆగినా కూడా చాలామంది చూస్తుంటాను, వీళ్ళనే కాదు చాలామందిని చూస్తుంటాను, అట్లా వదిలేసి వెళ్తూనే ఉంటారు, ఏదో పెద్ద నష్టం వచ్చినట్టు మనకి. మరి అదే మాత్రం ఎవరైనా అమ్మాయి ఆపితే మాత్రం ఎమ్మడ ఆపి ఎక్కించుకుంటాం, అది కరెక్ట్ అయిన విధానం కాదు. ఏదైనా చదువుకున్న విద్యార్థులు కానీ ఎవరైనా ఆపదలు ఉన్న వాళ్ళకి కానీ లిఫ్ట్ ఇవ్వండి. మరి ఇచ్చినంత మాత్రం మనకి ఏమి నష్టమేం రాదు. కాబట్టి ఈ మెసేజ్ మీకు ఉండాలన్నదే నేను ఇట్లా పెట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఒక సోషల్గా చదువుకునే విద్యార్థులు అంటే వాళ్ళు ఇంక ఎదుగుతున్న వాళ్ళకి మనం కూడా భరోసా ఇస్తే రేపు మనం చేసింది వాళ్ళు చేస్తారు. రేపు వాళ్ళ పెద్దోళ్ళే కారులో బండ్లో కొనుక్కుంటే అలాంటి ఆపదలు ఉన్న వాళ్ళు కూడా లిఫ్ట్ ఇస్తారు. ఇదండి, అందరికీ నమస్కారం. ఓకే తమ్ముడు, దిగండి. ఓకే, థ్యాంక్స్. మంచి చదువుకోండి అమ్మా, తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించండి. ఓకే ఓకే ఓకే.